హ్యాపీ మదర్స్ డే అంటే యూ హ్యావ్ టు బీ సో ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఎ మదర్ అని మనల్ని ఈ లోక రీతిగా మరి చాలా ప్రశంస వాక్కులు మరి గొప్ప అభివందనాలు వందనాలు ఈ విధంగా తెలియచేయబడుతున్నాయి. ప్రియబిడ్డలారా, ఈరోజు మదర్స్ డే ఎందుకంటే ఒక తల్లి, ఆ తల్లి పేరు మరి చెప్పాలంటే మరి ఒక పుస్తకంలో రాయబడి ఉంది. ఆమె పేరు జార్విస్, యాన్ రీవ్స్ జార్విస్ అని. ఆ తల్లి అంటే 20 సంవత్సరాలు సెయింట్ ఆండ్రూస్ మెథడిస్ట్ చర్చ్లో అక్కడ వెస్ట్ వర్జీనియా అనే ప్రాంతంలో అమెరికాలో 20 సంవత్సరాలు సండే స్కూల్ టీచర్గా పనిచేశారట. పనిచేసి ఆమె చనిపోయారు. ఆమె చనిపోయిన తర్వాత 1905లో చనిపోయాక ఆమె కుమార్తె అవివాహిత ఉంది. ఆ కుమార్తె యొక్క ఆశ అపేక్ష ఏంటంటే నా తల్లి 20 సంవత్సరములు అనేక మంది చిన్న బిడ్డలకు ఒక మాదిరికరమైన తల్లిగా రక్షణ సందేశాన్ని అందించి ప్రభుని పాదములు చేరుకుంది కాబట్టి మరి ఆమె జన్మించిన దినాన్ని ఒక మదర్స్ డేగా చేసి మరి అటువంటి తల్లులను ఘనపరచాలి, గౌరవించాలి అని ఆమె ఆ యొక్క స్థలంలో వీరందరూ మరి కలిసి ఆ కుటుంబంగా వెళ్ళే ఆలయంలో ఆ యొక్క మెమోరియల్ సర్వీస్లో అదే మదర్స్ డేగా ఆవిడ సెలబ్రేట్ చేశారు. అంతేకాకుండా ప్రియబిడ్డలారా, మీరు మదర్స్ డే అన్నప్పుడు ఒక ఫ్లవర్, ఒక పర్టికులర్ ఫ్లవర్ చూస్తారు, దాన్ని మరి ఏమంటారు కార్నేషన్ అంటారు. ఆ ఫ్లవర్ ఆమెకి ఇష్టమైన ఆ పుష్పాన్ని అనేక పుష్పాలు కొని వచ్చిన వాళ్ళంతా నా తల్లి జ్ఞాపకార్థం ఇక్కడ పెట్టుకోండి. ఆ కార్నేషన్ ఫ్లవర్ చూసినప్పుడల్లా యూ మస్ట్ ఎంజాయ్ ద బ్లిస్ అండ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ మై మదర్. ఆ తల్లి ఏ విధముగా అయితే నిస్వార్థమైన పరిశుద్ధ పరిచర్య చిన్న బిడ్డల మధ్య చేసి ప్రభుని చేరుకున్నదో ఆమె యొక్క మధురమైన అనుభవాలు మీరు పంచుకొని ఆమెను ఘనపరచులాగున ఆమెకి ఇష్టమైన ఆ యొక్క కార్నేషన్ ఫ్లవర్ని కూడా మీరు ధరించాలని ఎన్నో పువ్వులు కొందట, ఎన్నో చేశారట. కానీ ప్రియబిడ్డలారా, ఆశ కలిగిన హృదయాల్ని సంతృప్తి పరిచే దేవాది దేవుడు 2014 సంవత్సరం వచ్చేటప్పటికి ఆనాడి ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ గారు ఏం చేశారంటే ఇంటర్నేషనల్ విమెన్స్ డే అని ఆ దినాన ఆమె జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మోర్ దెన్ ఏ సెంచరీ మనం ఇది నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద మదర్స్, ఆ యొక్క తల్లుల్ని జ్ఞాపకం చేసుకోవాలని ఈరోజు ఒక ప్రత్యేకమైన దినంగా చేశారు. ప్రియబిడ్డలారా, అన్నిటికీ మించి ఒక మాట నన్ను చాలా ఆకర్షించుకుంటుంది ఎప్పుడు. అన్నిటికంటే అద్భుతమైన వాక్ ఇది, అన్నిటికంటే ఆశ్చర్యకరమైన వాకు యేసు ప్రభుల వారు ఏర్పాటు చేసుకుని ఎంపిక చేసుకున్న వాకు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. ప్రియబిడ్డలారా, ప్రభుల వారు నీ పట్ల ఆయనకు ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంటే ఈ లోక సంబంధముగా ఆయన ఒక తల్లిని ఆయన ఏర్పాటు చేసుకుని అంటున్నారు కదా, ఒకని తల్లి ఒకని ఆదరించినట్లుగా నేను వానిని ఆదరిస్తాను. ప్రియబిడ్డలారా, ఒక గ్రామంలో ఒక తల్లి ఒక కుమారుడు ఉన్నారు. అయితే 2 సంవత్సరాల ఇక కుమారుడు స్కూల్కి వెళ్ళటం ప్రారంభించాక తన స్నేహితులను తీసుకుని వచ్చేవాడు. ఇంటికి తీసుకుని వచ్చే వెంటనే ఆ స్నేహితుల్ని తల్లికి పరిచయంగానే వారు ఒక విధంగా షాక్ చెందేవారు. చిన్న బిడ్డలు కదండి, ఒక విధంగా షాక్ చెంది వెంటనే అనేవారు, వారి అబ్బాయిని పిలిచి అనేవారు, రే నీ తల్లికి ఒక కన్ను లేదే, గుడ్డిదా నీ తల్లి గుడ్డిదా? అయితే అప్పటి నుంచి కొంచెం బాధపడుతున్నాడు. ఎందుకంటే తన స్నేహితులను తన యొక్క గృహానికి తీసుకొని వచ్చినప్పుడు ప్రతి వారు చేసే కామెంట్ ఏంటంటే నీ తల్లి గుడ్డిది. ఆ విధంగా అనగా చిన్న బిడ్డ ఆ యొక్క హృదయం చాలా ఘోషించింది. చాలా వేదనతో అనుకున్నాడు, ఈసారి నా తల్లిని ఎవ్వరికి నేను చూపించకూడదు. స్నేహితులను తెప్పించడం మానేశాడు. అంతేకాదు మరి తల్లిని కూడా కొంచెం దూరం పెడుతున్నాడు. నీ తల్లి గుడ్డిది అంటున్నారు, ఎవరికి చూపించినా నాకు అది అవమానం అని తల్లిని దూరంగా పెట్టడం ప్రారంభించాడు. ప్రియబిడ్డలారా, పెద్దవాడైపోయాడు. ఆ ఊర్లో స్కూల్ వరకు ఉంది. తర్వాత చదువులకి పైకి వెళ్ళాడు. మంచి ఉద్యోగం దొరికిన తర్వాత దొరికిన ఆ ఉద్యోగం ఆ స్థానంలోనే తను భార్య బిడ్డలతో తాను చాలా చక్కగా ఆనందిస్తున్నాడు. ఒక రోజు వచ్చింది ప్రియబిడ్డలారా, తాను చదివిన ఆ గ్రామం నుంచి స్కూల్లోంచి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్కూల్ గెట్ టుగెదర్, ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ అని ఒక ప్రత్యేకమైన ఒక కూడిక ఏర్పాటు చేశాం కాబట్టి నువ్వు ఆ దినాన పలానా దినాన నువ్వు తప్పక రావాలి అని చాలా సంతోషించాడు. ఎందుకంటే తన యొక్క చిన్న నాటి స్నేహితులందరినీ కలుసుకోవచ్చు కదా అని చాలా సంతోషించాడు. సమయానికి వచ్చేసాడు. ప్రియబిడ్డలారా, రాగానే దగ్గర తన ఇల్లు కనబడుతుంది. అబ్బా, ఆ ఇంట్లోకి వెళ్తే మళ్ళీ నాకు గుడి తల్లి కనిపిస్తుంది, నా మనసు అంతా వికలం అయిపోతుంది. నాకు గుడి తల్లి నాకు చూడడం ఇష్టం లేదు. నా స్నేహితులు అంతకన్నా అందంగా ఆనందంగా ఉంటారు, వారితో కొంచెం సహవసించి వెళ్ళిపోతానని నెమ్మదిగా తడబడుతున్నాక ఆ యొక్క అడుగులతో తన గృహాన్ని దాటి వెళ్ళిపోయాడు. ప్రియబిడ్డలారా, ఆ రోజంతా వాళ్ళు గెట్ టుగెదర్ ఫంక్షన్స్ అయ్యాయి. చాలా చక్కగా ఆనందించారు.
ఆనందించిన తర్వాత మరలా తాను వెళ్ళిపోయే సమయంలో వెళ్ళిపోతే ఒక్కసారి వచ్చి తన గృహాన్ని చూశాడు. గృహాన్ని చూసినప్పుడు ఎందుకో ఈసారి దాటి వెళ్ళడానికి మనస్కరించలేదు. లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి తల్లి ఆ యొక్క బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు తల్లి మోకరించి ప్రార్థన చేస్తుంది. కానీ అక్కడికి వెళ్ళాడు. తాను వెళ్ళినప్పటికీ ఆ తల్లిని ఇలా తీసుకునేటప్పటికి తల్లిలో జీవం లేదు. ప్రియబిడ్డలారా, జీవం లేదు. కానీ ఆమె చేతిలో అయితే ఒక చిన్న లేఖ ఉంది. ఆ లేఖలో ఒక మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. పుట్టినప్పుడు ఒక కన్ను నీకు లేనప్పుడు అందరూ అమ్మా నీవు ఒక గుడ్డివాణిని కన్నావు అన్నప్పుడు నాకు చాలా దుఃఖం వచ్చి వెంటనే ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. ప్రభా, నేను గుడ్డిదానైనా పర్వాలేదు, కానీ నాకు మాడు గుడ్డిగా ఉండడానికి వీలు లేదని చెప్పి వెంటనే నేను ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో చిన్న బాబు కానీ కన్ను లేదు, వాడు గుడ్డివాడిగా ఈ లోకంలో జీవించడానికి వీలు లేదు, కనుక దయచేసి నా కన్ను తీసి వాడికి పెట్టండి అంటే, అమ్మ నువ్వు గుడ్డిదానివి అయిపోతావు, ఒక కన్ను నీకు శాశ్వతంగా ఉండదు, పర్వాలేదయ్యా అని ఆ డాక్టర్ దగ్గర చెప్పాక ఆయన అదే విధంగా చిన్న బాబుని కూడా పెట్టి తల్లి యొక్క కన్ను తీసి సర్జరీ చేసి ఆ కన్ను పెట్టారట. ఆ కుమారుడు ఏడుస్తున్నాడు, అమ్మా నాకు తెలీదు నీవు ఎంత ఆ యొక్క నిస్వార్థమైన ప్రేమతో నీ యొక్క కంటిని సైతము నీ దృష్టిని సైతము త్యాగం చేసి నేను నిరంతరం నేను చూడబడులాగా నా కొరకు నువ్వు శాశ్వతమైన అందురాలిగా అయిపోయావా అని ఎంత ఏడ్చి, అమ్మా ఎంత శ్రేష్టమైన సమయాలు నేను కోల్పోయానమ్మా, చిన్ననాటి నుంచి నేను ఒక ఏహ్యమైన ఒక వ్యక్తిగా, ఒక అసహ్యమైన వ్యక్తిగా నేను నిన్ను చూడడానికి నేను అసహించుకొని నేను దగ్గర నుంచి నేను తప్పించుకున్న దినాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నీవు చెప్పిన సత్యాన్ని విన్నప్పుడు, అమ్మా నిత్యము నీతో ఉండాలనుందమ్మా, శాశ్వతంగా నీతో జీవించాలనుందమ్మా, కానీ నాకు తెలుసు సమయం అయిపోయింది, నువ్వు ఈ లోకయాత్ర ముగించావమ్మా, ఇక నీవు శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు, నాకు ఆ కృపా బహదైశ్వర్యం నాకు లేదు అని ఏడ్చి ఆ తల్లి యొక్క సమాధి కార్యక్రమం పూర్తి చేసి మరలా తాను వెళ్ళవలసిన స్థానానికి వెళ్ళాట. ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు అందుకనే ఈ ఉదయకాలంలో మనం గ్రహించవలసింది ఏంటంటే, అందుకనే ఆయన ఒక మాట అంటున్నారు, ఒకని తల్లి ఒకని ఆదరించినట్లుగా నేను మిమ్మును అనకూడదు, నిన్ను నేను ఆదరిస్తాను, ఆశీర్వదిస్తాను, అభిషేకిస్తాను. ప్రియబిడ్డలు మనం చూసినట్లయితే ఇలాగ ఎన్నో మాటలు ఉన్నాయి. కానీ మనం పరిశుద్ధ లేఖనాలే మన యొక్క నిరీక్షణకేమి, మన విశ్వాసకేమి నాంది పునాది. ప్రియబిడ్డలారా, ఈరోజు ఒక అద్భుతమైన తల్లిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ తల్లి పేరు యొకోబేదు. మన ఇక్కడ వాక్యంలో ఇక్కడ వ్రాయబడి ఉంది. యొకోబేదు అని ఒకటి సంఖ్యాకాండంలో మీరు ఆమెను చూడగలరు. యొకోబేదు అంటే ఆమె ఎవరో కాదండి, అహరోను, మోషే, మిర్యాముల తల్లి. కానీ ప్రియబిడ్డలారా, ఒక సంగతి ఏంటంటే, ఆమె జీవిస్తున్న ఆ యొక్క సమయాల్లో ఒక భయంకరమైన చీకటి ఆ దేశాన్ని కమ్ముకుంది. మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, ఐగుప్తులో అనేక సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. ఆ వెట్టి చాకిరి అదంతా మనకు తెలిసినదే. అయితే ఈ యొక్క యొకోబేదుల గురించిన చిన్న మనకు ఒక క్లూ ఒకటి దొరుకుతుంది. ఏంటంటే, లేవి వంశస్థుడు ఉన్నాడట, అతని పేరు అమ్రాము. ఆ లేవి వంశస్థుడు మరి యొక్క లేవి స్త్రీని వివాహం చేసుకున్నాడు, ఆమె పేరు యొకోబేదు. యొకోబేదు అంటే అర్థం ఏంటనమాట, గ్లోరీ ఆఫ్ గాడ్. అర్థం ఏమిటంటే గ్లోరీ ఆఫ్ గాడ్. అయితే ఆ సమయంలో దేశము అంటే ముఖ్యంగా ఇశ్రాయేలు చరిత్రలో అవి చాలా డార్కెస్ట్ పీరియడ్. ఒకరు ఇతరులకు బానిసలుగా ఉన్నారు మీకు తెలుసు, భయంకరమైన వెట్టి చాకరీ చేస్తున్నారు మీకు తెలుసు. అయితే ప్రియబిడ్డలారా, ఫరో అనే ఆ యొక్క రాజు ఆజ్ఞ వేశాడు, ఇశ్రాయేలీయులు కానీ ఆ స్త్రీలు ప్రసవ వేదన పడుతున్న సమయంలో ఐగుప్తీయుల మంత్రస్థానులు అంటారు, అంటే ఆ యొక్క మిడ్ వైఫ్స్ అంటాం, ఈ రోజులో నర్సెస్ అంటాం, ప్రైమరీ నర్సెస్ అంటాం. వారు ఏం చేయాలండి, ఆ ప్రసవ వేదన సమయంలో కుమారుడు కానీ పుడితే ఆ యొక్క ప్రసవ పీటలపైనే ఆ కుమారుని సంహరించాలి. ఆ విధముగా ఇశ్రాయేలీయులు ఏ మాత్రము కూడా పైకి రావటానికి వీలు లేదని ఒక గొప్ప శాసనం వేసినప్పుడు, ప్రియబిడ్డలారా, మరి యొక్క తల్లుల ప్రవేశం మనం అక్కడ చూస్తున్నాం. వారు ఎవరంటే వాక్యంలో చాలా బాగా వ్రాయబడి ఉందండి. ఆ 1వ అధ్యాయంలోనే 15, 16, 17 వచనాలు మీరు చూసినట్లయితే, ఆ ఐగుప్తు రాజు ఇద్దరిని ఏర్పాటు చేశాడు, షిఫ్రా, పూయా అను ఆ మిడ్ వైఫ్స్. వారిని ఏర్పాటు చేసి, హిబ్రీలను బడే ఇశ్రాయేల్ సంతానం సంహరించండి, కుమారుడైతే సంహరించండి అన్నప్పుడు మీకు ఒక సంగతి తెలుసా, వాళ్ళు ఏం చేశారంటే, మొదటగా వారు స్త్రీలు, రెండవదిగా దే కుడ్ బి మదర్స్, వారికి కూడా సంతానం ఉండి ఉండవచ్చు. బైబిల్లో మనకు వారిని గురించిన వివరాలు లేవు, కానీ
వారు స్త్రీలు అయ్యారు, అంతేకాకుండా వారు మదర్స్ కూడా అయ్యుండొచ్చు. నిర్గమకాండం 1:17 దయచేసి గమనించుదాం. అయితే దేవుని ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. బిడ్డలు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మంత్రసానులు అన్నారు, కానీ ఫస్ట్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ థింగ్ ఇస్ దేర్ విమెన్ అండ్ దే కుడ్ బి ఆల్సో మదర్స్. తల్లులు అయ్యి ఉండొచ్చు. ఎక్కువగా వీరి యొక్క ప్రసక్తి మనకు రాదండి. మన యొకోబేదు గురించి మాట్లాడతాం, ఇంకా మోషే గురించి, వాళ్ళందరి గురించి మాట్లాడతాం, కానీ షిఫ్రా, ఫూయా అనే ఈ వ్యక్తుల గురించి మీరు విని ఉండకపోవచ్చు. కానీ ప్రియబిడ్లారా, వారు ఆ యొక్క ఇశ్రాయేలీ లేక హెబ్రీ స్త్రీలను వారి యొక్క ప్రసవ వేదన సమయంలో వారు ఏం చేస్తున్నారండి? వారు యెహోవా దేవునికి భయపడుతున్నారు, నిజ దేవునికి భయపడుతున్నారు. వారి యొక్క రాజైన ఫరో యొక్క ఆజ్ఞని వారు విస్మరిస్తున్నారు, విడిచిపెడుతూ ఉన్నారు. ఇక్కడ 2 సార్లు, మరి 17వ వచనంలో కూడా 21వ వచనం, 2 సార్లు వారు దేవునికి భయపడేవారు. ఆ స్త్రీలు లేక ఆ తల్లులు ఎవరికి భయపడేవారండి? దేవునికి భయపడేవారు. ఆ విధంగా దేవునికి భయపడి వారు ఏం చేశారంటే పురుషుల అయిన ఆ యొక్క శిశువుల్ని విడిచిపెట్టారు. ఆ పురుషులైన ఆ చిన్న శిశువుల్ని విడిచిపెట్టారు, బతికింప చేశారు. అయితే వారు చేసిన మంచి కార్యమును బట్టి ఏం జరిగిందండి? 2 ఆశీర్వాదాలు ప్రియబిడ్డలారా వారికి విస్తరించారట, దేశమంతా ప్రబలేరట. అంతకన్నా గొప్ప విశేషత ఏంటంటే వారికి వంశాభివృద్ధి పరిశుద్ధాత్మ దేవుడు కలుగ చేశాడు. ఈ యొక్క షిఫ్రా, ఫూయా అనే ఈ ఇద్దరు ఈ యొక్క స్త్రీల యొక్క జీవితాలు విస్తరించాయి, వారి వంశాలు అభివృద్ధి పరచబడ్డాయి. అయితే యొకోబేదు చాలా భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉన్నట్టు చూచారు, కానీ వారు ఏ మాత్రమైనా ఆ కుమారుడిని తమ కుమారునిగా దక్కించుకున్న ప్రయత్నం చేస్తే ఫరో చేతిలో ఏమవుతుందండి? వాళ్ళకి శిరచ్ఛేదము జరగవలసినదే. కానీ అక్కడ గమనించండి, ఇక్కడ గ్రంథకారుడు అంటాడు, విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టారు. ప్రియబిడ్డలారా, ఆ విశ్వాసము అనబడే ఆ గొప్ప ఆత్మీయ శ్రేష్టతను కలిగిన వారై వారు ఏం చేశారంటే రాజు వారిని చంపివేయాలని ఒక ఆజ్ఞను వారు, ఒక శాసనాన్ని వారు విన్నా ఆ యొక్క రాజాజ్ఞను వారు లెక్క చేయలేదు. కానీ ఒక విశ్వాసం ఏమిటంటే వారిని నమ్మిన దేవుడు వారిని రక్షించగల సమర్థుడు. ప్రియబిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మోషే పెద్దవాడయ్యాడు. మనందరికీ ఒక చరిత్ర తెలుసు. ఆమె ఆ యొక్క తొట్టెలో పెట్టి, ఆ బుట్టలో పెట్టి ఆ నైల్ నదిలో విడిచిపెట్టినప్పుడు ఫరో కుమార్తె అది చూడడం, మిరియాం అనే తన సహోదరి నేను ఒక తల్లిని తీసుకుని వస్తానని చాలా మరి చెప్పాలంటే మంచి జ్ఞానము వినియోగించి తన తల్లిని తీసుకొచ్చినప్పుడు ఫరో కుమార్తె ఒక మాట అంటది. ఇది మనందరికీ తెలిసిన విశేషత, ఇది అందరికీ తెలిసిన ఒక సత్యం. అమ్మా నువ్వు తీసుకో, కానీ నా కొరకు నీవు పాలిచ్చి పెంచు. నా కొరకు అంటే నువ్వు ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు ఈ కుమారుని నీ దగ్గర పెట్టుకొని నువ్వు పెంచినా తిరిగి ఏం చేయాలి? తిరిగి నాకు ఇవ్వాలి. చూపిట్లారు ఇక్కడ 11వ అధ్యాయం హెబ్రీ గ్రంథంలోనే 24వ వచనం చూద్దాం, 26వ వచనం వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ప్రియబిడ్డలు గమనించండి, నేను ఒక్క మాట అంటున్నాను, మీ బిడ్డల్ని మీరు ఎలా పెంచుతున్నారు? వాక్యం వినడానికి చాలా చక్కగా ఉంటుంది, కానీ వాక్యము మనము ఆచరించాలి, అనుసరించాలి, అవలంబించాలి. దేవుని ఆత్మ అభిషేకాన్ని వ్యక్తిగతంగా అనుభవించాలి. కనుక మన బిడ్డల్ని మనం ఎలాగో పెంచుతామో అది వారు చివరిగా దాని యొక్క ఫలాలు మనకిస్తారు. ఇక్కడ చూడండి, ఒక్కసారి చూడండి, యొకోబేదు అనే స్త్రీ ఫరో కుమార్తెకు వాటిల్లుతుంది కదా. వెంటనే ఏమంటున్నాడంటే, అమ్మ నీ దగ్గర ఉంచు ఆ కుమార్తె చిన్న శిశువుకి అవసరమైన పాలు అనగానే వాక్యం అని కూడా మనకు లేఖనాల్లో వ్రాయబడి ఉంది కదా. అయితే పెంచాక వాడు పెద్దవాడైనప్పుడు ఆ కుమారుడు నీవాడు కాదు కానీ ఎవరి వాడండి? నా కుమారుడు. అయితే ఆ విధంగా ఆమె తీసుకుని వెళ్ళింది. కానీ ప్రియబిడ్డలారా, ఒక్కసారి అలా చిన్న శిశువుని తీసుకుని వెళ్ళి ఎంతగా పెంచిందంటే, ఎంత విశ్వాసములో, ఒక గొప్ప అభిషేకముతో కూడిన విశ్వాసము లేక ఒక బలమైన సత్యముతో కూడిన విశ్వాసములో పెంచిందంటే, ఇప్పుడు చదవబడినట్లుగా అదే విశ్వాసము, బలమైన విశ్వాసము తన యొక్క హృదయంలో చికిర్చి ఫలించింది. చెప్తుంది, ఏమని చెప్తుందంటే, మనం ఇక్కడ బానిసలము, ఆత్మీయ బానిసలము,
కానీ వారు ఈ యొక్క ఐగుప్తు దేశపు వాసులు ఏ దేవతలను ఆరాధించినా మనము ఆరాధించే దైవము ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని సెలవిచ్చిన యెహోవా. హల్లెలూయా. ఓ బాబు, అప్పటికి మోషే అని పేరు పెట్టలేదండి. మోషే అనే పేరు ఫరో కుమార్తె పెట్టింది. జాగ్రత్తగా ఉంచండి, తల్లి పెట్టలేదు. ఇది ఈజిప్ట్లో ఒక నామం అదండి, ఈజిప్షియన్ ఇన్ ఆరిజిన్ అని నేను చదవడం జరిగింది. ఇట్స్ ఈజిప్షియన్ ఇన్ ఆరిజిన్ కనుక తల్లికి సంబంధం లేదు. షీఈ్ ప్యూర్లీ ఇజ్రాయెలైట్. అయితే ఫరో కుమార్తె పెట్టింది. అలా ఉంచండి. అయితే దినదినము అనుదినము పాలు తాగుతున్నా, మరి భోజనం చేస్తున్నా ఏం చెప్తుంది? నాయనా, మనము ఈ దేశవాసులము కాదురా, మనం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని నిలువరమైన పట్టణంకు చెందిన వారము. మనం అక్కడ మన దేవుడు యెహోవా కనుక మనం ఆరాధించవలసిన వాడు మన ఆరాధ్య దైవం యెహోవా సుమా. ఈ ఈజిప్ట్లో ఉన్న ఐగుప్తులో ఉన్న పాపానికి కానీ పాపులైన ప్రజలకు కానీ నీవు దాసోహం కాకూడదు. ఎంతగా చెప్పింది అంటే ప్రియులారా, ఒక దినం వచ్చింది తన యొక్క జీవితంలో ఆ యొక్క ఐగుప్తు దేశమంతా తన చేతిలో ఉంది. ఫరో కుమార్తెకు కుమారునిగా ఐగుప్తు దేశంలో ఉన్న ధనధాన్యములు భోగభాగ్యములు తన చేతిలో ఉన్నాయి. ఫరో కుమారునిగా సమస్తం ఉన్నాయి. ఒక యోచన ఆలోచన చూడండి. ఒకటి అంటున్నాడు, నాకు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పది. తన యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే ప్రియులారా, తన యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే నేను యేసు క్రీస్తు ప్రభుల వారితో ఉన్న ఆ నిందను నేను అనుభవిస్తాను. ఐగుప్తు దేశం యొక్క ధనము నాకు అవసరము లేదు. అంతేకాకుండా ఇంకొక మాట అంటున్నాడు, అల్పకాల పాప భోగం ఇది. ప్రియులారా, ఎంతకాలం ఉంటాం ఈ లోకంలో? 60 సంవత్సరాల, 100 సంవత్సరాల, 70 సంవత్సరాలు ప్రభు అన్నారంటే 70 సంవత్సరాలు వచ్చేటప్పటికి నీ శరీరంలో చాలా బలహీనతని ఆవరిస్తుంది. 80 సంవత్సరాలు వచ్చినప్పటికి ఇంకా నువ్వు నేలమట్టం అయిపోతావు కదండి ప్రభు వారు అన్నట్టుగా. అయితే ఇక్కడ గమనించండి, తను అంటున్నాడు కదా, ఈ యొక్క అల్పకాల పాప భోగం. అప్పటికే 40 సంవత్సరాలు ఉన్నాయి, ఇక కొద్ది కాలంలో నేను ముసలివాడు అవుతాను. ఈ కొద్ది కాలంలో నేను ఈ భోగ భాగ్యాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ. ఏమేమి కోరుకుంటున్నాడంటే, ఒకటేమో నింద కోరుకుంటున్నాడు దేవుని కొరకు, నిజమైన దేవుని కొరకు. ఒకటేమో ఏంటండి, దేవుని కొరకు శ్రమ. కానీ ఒక్కటి మాత్రం మనకు కావలసింది ఈ సమయంలో ఏంటంటే, దేవుని ప్రజలతో కూడిన శ్రమని ఎన్నుకోనండి ప్రియబిడ్డలారా. అంతేకాకుండా ఆ యొక్క అల్పకాల భోగ భాగ్యములు కాదు, కానీ ఏ యొక్క స్థలంలో దైవ సన్నిధి నీకుందో, దైవ ఆరాధన నీకుందో, దైవ సహవాసం నీకు దొరుకుతుందో, దేవుని యొక్క పరిశుద్ధులతో కలిసి నువ్వు ప్రార్థన చేయగలవో ఆ తావులకు పరిగెత్తు. ఒక్క కుమార్తెను మీకు జ్ఞాపకం చేస్తాం. ఆ తల్లి పేరు యూనిస్ అంటారు ఇంగ్లీష్లో. యునేకి. అవ్వగారి పేరు లోయి. యునేకి ఎవరి తల్లి ఎవరి అమ్మమ్మ గారండి వారు? మీ అందరికీ తెలుసా? పౌలు భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తిమోతి చాలా మంచివాడు. తిమోతి స్పిరిచువల్ సన్. ఓ తిమోతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ కూడా మన యవ్వన బిడ్డలు ఉన్నారు, రత్నీయులంతా ముందు వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఎవరు చెప్పారండి వాళ్ళు? దైవ పరిచర్యలు, దైవాశ్చర్యం ఉందని తెలుసుకున్న ప్రియ బిడ్డలు. అయితే ఇక్కడ గమనించండి, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. మనకు మా యొక్క ఫ్యామిలీ బ్లెస్సింగ్ అని వచ్చింది కాబట్టి, తల్లి యొక్క ఆ యొక్క అభిషేకం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఆమె యొక్క మార్గదర్శకమైన జీవితం గురించి మనం మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ యొక్క తిమోతి అనే యొక్క యవ్వనస్తుడు వచ్చాడు. పౌలు భక్తుని యొక్క సేవ పరిధిలో తను తారసిల్లాడు. అంటే అన్నాడు, తిమోతి, నీలో ఒక శ్రేష్ఠత ఉంది, నాలో ఒక శ్రేష్ఠత ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆగండి. ఓ తిమోతి, నీలో ఉన్న శ్రేష్ఠత ఏంటో తెలుసా? నువ్వెప్పుడు కంట నీరు పెట్టుకుంటూనే ఉంటావు. ఎందుకు? ప్రియబిడ్డలారా, ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం శిలువలో మరణించిన విధానం, ఆయన గాయపరచబడిన విధానం, ఆయన చెప్పిన ఆ యొక్క చక్కటి సహృదయంతో సద్భావంతో ఉన్న ఆ శిలువ సూక్తులు మీరు వింటున్నప్పుడు మీ యొక్క కళ్ళలోంచి కన్నీరు కారదా? అయితే తిమోతిలో కూడా కన్నీరు కారుతూనే ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమను ధ్యానించినప్పుడల్లా, ఓ తిమోతి, నీ కళ్ళల్లో ఉన్న నీళ్ళు జాగ్రత్తగా వినండి. మా పౌలు భక్తుడు అద్భుతమైన మాటలు. అక్కడ మీరు చూడండి ఎవరెవరు ఉన్నారో. తల్లి యవ్వనస్త్రాలు కనిపిస్తుంది, అదే విధముగా అమ్మమ్మ కూడా కనిపిస్తుంది. అవ్వ అని రాయబడ్డది. అమ్మమ్మ గారి పేరు లూయిస్, తల్లి గారి పేరు యునేకి. అయితే అంటున్నాడు కదా, నీ కళ్ళల్లో ఎప్పుడు నీరేనయ్యా. ఎందుకు తిమోతి? ప్రభు యొక్క ప్రేమను తలంచుకున్నప్పుడు నీ కళ్ళల్లో ఏముంటుంది? నీరు ఉంటుంది.
అయితే అక్కడ అంటున్నాడు కదా, నీలో ఉన్న నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాలో ఉన్న నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని ఎడ్ల కృతజ్ఞుడు. నీలో ఉన్న నిష్కపటమైన విశ్వాసం, ఆ విశ్వాసంలో కూడా కపటము లేని విశ్వాసం అట. జాగ్రత్తగా గమనించండి. కపటము లేని విశ్వాసమును రుచి చూపించిన వ్యక్తి ఎవరండి చెప్పాలి? తల్లి యునేకి, అవ్వగారైన లోయి. వారిద్దరు కూడా నీకు నేర్పింది ఏంటంటే కపటముతో కూడిన విశ్వాసము కాదండి, 10 మందిలో నువ్వు కనబరిచే విశ్వాసం కాదండి, 10 మందిలో నువ్వు చేతులిచ్చి ఆరాధించే విధానం కాదండి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఆరాధించే విధానం, నువ్వు వాడే భాష, చెప్పే మాటలు చాలా ముఖ్యమైనవి. దాని గురించి పోవాలంటే ఇది నిష్కపటమైన విశ్వాసం అయ్యా. విశ్వాసంలో ఏమాత్రము కూడా కల్తీ లేదు. అదే విధముగా నాలో ఒక శ్రేష్టత ఉంది. అదేంటంటే నిర్మలమైన మనస్సాక్షి. దాని గురించి నేను తలంచుకున్నప్పుడు దేవుని నేను కృతజ్ఞత చెప్పక ఉండలేకపోతూ ఉన్నాను. అయితే నిష్కపటమైన విశ్వాసము ఎవరు నీలో కలుగచేశారు? మొట్టమొదటిగా ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించను, అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా. పౌలు భక్తునికండి ఆ యొక్క తల్లి అవ్వలతో మొట్టమొదటిగా పరిచయం, తర్వాత ఈ యొక్క కుమారునితో పరిచయం. మొట్టమొదటిగా వాళ్ళలో నాకు కనబడింది. అదే నిష్కపటమైన విశ్వాసం నీలో కూడా ప్రవహించేలాగా చేశారు నీ తల్లి, నీ అమ్మమ్మ గారు అని చెప్తే మరి ముగించుకుందాం ప్రియబిడ్డలారా. కనుక ఇక్కడ ఒక మంచి మాట తల్లులుగా పరిశుద్ధాత్మ దేవుడు తిమోతి ద్వారా మీకు తెలియజేస్తుంది ఏంటంటే, ఈరోజు మనం ఏమన్నా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద మదర్స్ అన్నాం కదా. మీరు తల్లులు, మీరు తండ్రులు, మీ ప్రియబిడ్డలు మీరు పెంచిన విధానాన్ని బట్టి మీ యొక్క జీవిత శ్రేష్టత ఆధారపడి ఉంటుంది ప్రియబిడ్డలారా. అట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే నా శ్రేష్టత ఏంటి, నా జీవితంలో నేను పొందిన లాభం ఏమిటనుకుంటే, నీవు పెంచి పెద్దవారు చేసిన నీ ప్రియబిడ్డలు, వారు ఫలిస్తున్న నీతి ఫలాలు, వారు పొందుతున్న ఆ యొక్క ఆత్మీయ శ్రేష్టతలు, అదే నీవు సంపాదించిన ఆస్తి. ప్రియబిడ్డలారా, ఇక్కడ తిమోతికి వ్రాస్తూ తల్లిదండ్రులమైన మనకు ఒక అద్భుతమైన ఒక సువార్తను అందచేస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యము నుంచి నువ్వు ఎరుగుదువు కదా. అవన్నీ కూడా ఎవరి వల్ల నువ్వు నేర్చుకున్నావో తెలుసుకుని వాటి అందు నిలకడగా ఉండవు. ప్రియబిడ్డలారా, వాట్ ఈజ్ అవర్ డెస్టినీ అండ్ డెస్టినేషన్? నీ యొక్క గురి ఏంటి, నీ గమ్యం అంటే ఏం చెప్తారు? నాకు రక్షణకు నన్ను తోడుకుని వెళ్ళే నా యొక్క ఆత్మీయ జ్ఞానం అండి అంటారు. అవునా కాదా? జాగ్రత్తగా ఆలోచించండి తల్లులారా, తండ్రులారా. నేను నా బిడ్డలకు ఎటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని నేను నేర్పుతాను అంటే ఆ ఆత్మీయ జ్ఞానము వారిని ఎక్కడికి తీసుకెళ్తుందండి? పరలోక రక్షణకు వారసులుగా చేసే స్థాయిలో, స్థితిలో అది తీసుకుని వెళ్తుంది. ఓ తల్లి, ఓ తండ్రి, నువ్వు చెప్పగలుగుతున్నావా ఆ మాట? ఏం నేర్పుతున్నావు, ఏం చూస్తున్నావు మనం ఇంట్లో? వి జస్ట్ వాంట్ టు రిఫ్రెష్ అవర్ సెల్స్. నీవు పరలోకానికి చేర్చబడాలి. అందుకోసమే పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తుంది? మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. దేవుడు దేనికి నిర్మాణకుడు? ఆ పునాదులు గల పట్టణాన్ని నేను చేరుకోవాలి. దట్ షుడ్ బి యువర్ ఎయిమ్ అండ్ యాటిట్యూడ్. దట్ షుడ్ బి యువర్ డెస్టినీ అండ్ డెస్టినేషన్. ప్రియబిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోండి. అయితే అది ఎలా వస్తుందండి? అది ఎలా వస్తుందంటే ఆ రక్షణ యొక్క తోడుకుని వెళ్ళే ఆత్మీయ జ్ఞానము కావాలండి. ఇట్స్ కాల్డ్ డివైన్ విజ్డమ్. ఈ లోక సంబంధమైన పేపర్లు, టీవీలు ఇంకా ఏది కూడా మీకు ఇవ్వలేవు. పరిశుద్ధ లేఖనాలు నీవు చదివి నీ బిడ్డలతో చదివింప చేస్తే రక్షణార్థమైన జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క హృదయ కవాటాలను తెరచి తన ఆత్మను చొప్పింప చేస్తాడు. అప్పుడు అటువంటి రక్షణార్థమైన జ్ఞానము నీవు నీ బిడ్డలకు నువ్వు కలిగించినప్పుడు తప్పక ఒకనాడు మీరు పెద్దలు వృద్ధులైపోయినా మీ బిడ్డలు ఏ స్థితిలో ఉంటారండి? గొప్ప ఆత్మీయ శ్రేష్టతలో ఉంటారు. కనుక తిమోతి, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించిన పరిశుద్ధ లేఖనాలే కదా నీకు ఆధారం. అవి ఎవరి ద్వారా నీకు లభ్యమయ్యాయ్యా? నీ తల్లి యునేకి వలన కాదా? నీ యొక్క అమ్మమ్మ గారైన లోయి వలన కాదా? అవన్నీ జ్ఞాపకం ఉంచుకొని ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. ప్రియబిడ్డలారా, ఏమండి? వాటి యందు, వాక్యం యందు మీ బిడ్డలను నిలకడగా ఉంచండి. మీరు నిలకడగా ఉండండి. రూటెడ్ ఇన్ గాడ్ కెన్ నెవర్ బి అప్రూటెడ్ బై మ్యాన్. దేవుని యొక్క ఆ వేళ్లలో నీ యొక్క జీవితం విధానం నాటుకున్నట్లయితే ఈ లోక సంబంధమైన తుఫాన్లు నిన్ను కోల్చలేనే లేవు. రూటెడ్ ఇన్ గాడ్ కెన్ నెవర్ బి అప్రూటెడ్ బై మ్యాన్. ఎవరు కూడా నిన్ను నీ యొక్క వేడిని అవి కూల్చలేరు. కనుక తిమోతి వాక్యమందు నిలకడగా ఉండయ్యా. వాక్యమందు జీవించు, వాక్యమందు నడువు, వాక్యమందు నిద్రించు.
నీ వాక్యమందు నా అడుగులు స్థిరపరచు. ఏ పాపము నన్నేల నీయకు. 119 దావీదు కీర్తన, దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యమందు నన్ను స్థిరపరచు, ఏ పాపము నన్ను. ఒక్కసారి లేచి తల్లి ప్రేమను జ్ఞాపకం చేసుకొని, యేసయ్య ప్రేమను జ్ఞాపకం చేసుకొని, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశములు తోసివేయకము. నీ తల్లిని ఈ లోకంలో చూస్తున్నావు, నీ తల్లిని మించిన తల్లి నువ్వు పరలోకంలో నువ్వు కలిగి ఉన్నావు బిడ్డ. నీకేమీ అవ్వదు. ఎవరి బిడ్డలు అనుకుంటారు నాకు ఏదో అయిపోతుందండి, ఎన్నో అప్లై చేస్తున్నాం బట్ నో రిప్లై. డోంట్ గెట్ ప్యానిక్. ఒక శ్రేష్టమైన తావుకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తోడుకుని వెళ్ళబోతున్నాడు. ఎవరి బిడ్డ బ్యాంక్ టెస్టులు రాస్తున్నావు, ఇన్సూరెన్స్ టెస్టులు రాస్తున్నావు, రైల్వే టెస్టులు రాస్తున్నావు, అమ్మా అప్లై నో రిప్లై అంటున్నావు. నో, ద లార్డ్ హ్యాస్ ఆల్రెడీ డిసైడెడ్ యువర్ డెస్టినీ అండ్ డెస్టినేషన్. కనుక ఆ యొక్క రక్షణార్థమైన జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సురక్షితమైన తావులకు తోడుకుని వెళ్తూ ఉన్నాడు. నీ తల్లి ఉపదేశం నువ్వు తోసివేయకము.